How are you all? నేను ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. నా పేరు విజయ్ ప్రతాప్ రెడ్డి. నాకు ఎడమ వైపు ఉన్న వాళ్ళు మా ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ మెంబర్ జక్కంపూడి కృష్ణకిరణ్ గారు. నా కుడి పక్కన ఎగ్ సంబంధించి దాన్ని అవేర్నెస్ తేవడానికి రాష్ట్రమంతా 2 తెలుగు రాష్ట్రాల్లో పిల్లలకు అన్ని వర్గాలకు సంబంధించిన పిల్లలకు సందేశాలను ఇస్తున్న కర్ణం బాలస్వామి గారు. మేము మిమ్మల్ని అందరినీ చూడాలి, మీకు కొన్ని మంచి విషయాలు చెప్పాలనే ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది ఒక స్టాట్యూటరీ బాడీ. దీంట్లో ముఖ్యంగా సివిల్ సప్లైస్, మీకు ఫ్రీ బియ్యం ఇస్తున్నారు కదా, కోటా బియ్యం, అవి సక్రమంగా అందుతున్నాయా లేదా, ఐసిడిఎస్ అంగన్వాడీ వ్యవస్థ, మీరందరూ దాంట్లో చర్చింటారు చాలామంది. అక్కడ సక్రమంగా అన్ని ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్స్కు, అలాగే చిన్న చిన్న పిల్లలకు అందరికీ సక్రమంగా ఫుడ్ ఇస్తున్నారా లేదా అనే విషయాలు, అలాగే మిడ్ డే మీల్స్ మీకు ఇస్తున్న మధ్యాహ్న భోజన పథకం, దాంట్లో సక్రమంగా భోజనాలు ఇస్తున్నారా, మెనూ ప్రకారం అన్నీ అందుతున్నాయా లేదా అని పర్యవేక్షిస్తాం. దాంతోపాటు ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నారా, వెల్ఫేర్ హాస్టల్స్ పిల్లలు, ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ పిల్లలు ఉన్నారా ఎవరన్నా? గుడ్ గుడ్ గుడ్, నైస్ నెంబర్. మీ హాస్టల్స్లో ఇచ్చే భోజనాలు సక్రమంగా ఇస్తున్నారా లేదా, మెనూ డివేట్ కాకుండా కరెక్ట్గా ఇస్తున్నారా లేదా అనే విషయాలు, ఈ విషయాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత ఆహారం మీద ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది. మీకు ఇచ్చే భోజనాలలో ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ప్రత్యేకంగా సన్నబియ్యం ఇస్తా ఉంది. అలాగే 25 కేజీ బ్యాగ్ లో 250 గ్రాములు పోర్టిఫైడ్ కెన్నల్స్ కలుపుతారు. పోర్టిఫైడ్ కెన్నల్స్ విటమిన్స్ అన్నమాట. అవి గంజిలో కరిగిపోతాయి. గంజి ఓడ్చకూడదు, గంజి పడేయకుండా అలాగే అట్టేసారు, సరి నీళ్లు పోసి దాన్ని అన్నాన్ని ఉడకబెట్టాలి. ఆ పోర్టిఫైడ్ కెన్నల్స్ కరిగిపోతాయి అన్నమాట, మెతుకులాగా చేతికి దొరకదు. అవి 5 mm లెంగ్త్, 2.5 mm వెడ్త్ ఉంటుంది. ఆ రైస్ లాగా ఆకారం ఉంటుంది దాన్ని. వాటిలో ముఖ్యంగా ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్, ఈ విటమిన్స్ ఉంటాయి. ఈ విటమిన్స్ ముఖ్యంగా మీకు బ్యాక్ బోన్ బాగా స్ట్రెంథన్ అవుతుంది, మీ హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది, మీ నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది, అలాగే మీ మెమరీ పవర్ బాగా ఇంక్రీజ్ అవుతుంది. ఇలా ఎంతో ఉపయోగకరమైన భోజనాలు ఇస్తా ఉన్నారు. ఈ స్కూల్లో ప్రతి ఒక్కరూ పిల్లలందరూ కూడా క్యారియర్లు తెచ్చుకోకుండా ఇప్పుడు ఎంత ముచ్చటగా ఉన్నారు చూడండి, డ్రెస్లో, స్కూల్ డ్రెస్సులు, యూనిఫామ్లో. అలాగే మీరు భోజనాలు కూడా అందరూ కలిసి తింటే యూనిఫామ్గా చాలా బాగుంటుంది. ఎవ్రీడే ఎగ్ ఇస్తున్నారు, సాటర్డే రోజు స్వీట్ పొంగల్ ఇస్తా ఉన్నారు. ఇదంతా మనకు స్కూల్స్కు ఒక గొప్ప వరం. మీ అమ్మలకు ఒక పని తగ్గించింది ప్రభుత్వం. లేకుంటే కన్నా పొద్దున్నే ఖచ్చితంగా క్యారియర్లు తీసుకొని పోవాలా. ఆ వండే పరిస్థితి వాళ్ళు నిదానంగా 10-11 గంటలకు వండుకోవచ్చు, వంట తయారు చేసుకోవచ్చు. అలా లేకుండా మీకు ప్రభుత్వమే ఉచితంగా భోజనాలు పెడతా ఉంది. ప్రభుత్వ స్కూల్స్కు ప్రతి ఒక్కటి అందిస్తూ ఉంది. మంచి క్వాలిఫైడ్ టీచర్స్, మంచి బిల్డింగ్స్, వాట్ నాట్, ఏదైనా సరే, స్కూల్ డ్రెస్సులు, బుక్స్, షూస్, డిజిటల్ బోర్డ్స్ అన్నీ మీకు అన్ని సమృద్ధిగా అందిస్తూ ఉంది. అన్ని బట్టే మన స్కూల్లో దాదాపు 587 మార్కులు గత అకాడమిక్ ఇయర్ మొన్న మే నెలలో రిజల్ట్, 10th క్లాస్ రిజల్ట్ టాప్గా వచ్చాయి. ఎంత గొప్ప ఇది ఆలోచించండి. ఏదో ప్రైవేట్ స్కూల్స్లో పెద్దగా వచ్చేటి మార్కులు గతంలో. ఈ మధ్య కాలంలో 4-5 సంవత్సరాల నుంచి ప్రభుత్వ స్కూళ్ళలో కూడా వినూత్నమైన మార్పులు వచ్చాయి. ఎడ్యుకేషన్లో పిల్లలకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పడం, అలాగే డిజిటల్ బోర్డ్స్లో డిస్ప్లేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇవన్నీ కూడా ఒక ప్రామాణికంగా తీసుకొని ప్రభుత్వాలు మన మీద ఎంతో శ్రద్ధతో మనకు చదువులు చెప్పే పరిస్థితులు ఈ కాలం ఉన్నాయి. మా టైంలో 87, 88, 89 ఆ టైంలో ఫస్ట్ క్లాస్ 360 మార్క్స్ దాటిందంటే కన్నా ఫస్ట్ క్లాస్ వచ్చిందంటే పోలోమని దేవాలయాలపై గుండ్లు కొట్టించేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మినిమం 500 క్రాస్ చేస్తే కానీ గుడ్, పర్వాలేదు, బాగానే చదివారు అనే పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ మీరు శ్రద్ధగా మనసు మీద తీసుకొని మీరు ఎవ్రీడే స్కూల్కు రెగ్యులర్గా రావాలి. ఎటువంటి పరిస్థితులు, ఎందుకంటే ఇది కొన్ని మ్యాజిక్ ఉంటుందండి. మ్యాథ్స్ ఉంటుంది, సైన్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్. ఈరోజు చెప్పిన లెసన్ రేపటి దానికి అటాచ్మెంట్ ఉంటుంది. మీరు ఏమాత్రం ఈరోజు ఆబ్సెంట్ అయితే రేపు అది చెప్పరు.
ఏదో 10th క్లాస్ వరకు రివిజన్ చేస్తారు అవకాశాన్ని బట్టి. 9th 8th వాళ్ళకి అసలు రివిజన్సే ఉండవు, ఎందుకంటే ఆ సిలబస్ ఆ అకాడమిక్ ఇయర్లో అది అయిపోయి కష్టంగా ఉంటుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఆబ్సెంట్ కావద్దు. ఇన్ కేస్ ఆఫ్ హెల్త్ ఇల్నెస్, మీ ఆరోగ్యం బాగలేకుంటే తప్ప మిగతా టయాలలో స్కూల్కి ఆబ్సెంట్ కాకుండా మీ జీవితాలను బాగుపరచుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఒక సండే రోజు ఎంజాయ్ చేయండి మీరు అంతే. మిగతా రోజులలో మీ అమ్మ వాళ్ళు టీవీలు చూస్తూ ఉంటే టీవీలు చూడడం, లేకపోతే మొబైల్ తీసుకొని గేమ్స్ ఆడడం, ఇవన్నీ కూడా తగ్గియాలి. ఎందుకంటే మీకు చదువుకునే టైం ఇది, మంచి టైం. ఈ టైంలో చదువుకుంటేనే ఒక 5-6 సంవత్సరాలు మంచిగా ఇష్టంగా కసిగా చదివితేనే మీరు రేపు భవిష్యత్తు ఉంటుంది. మీకు మంచిగా మీ జీవితాలకు బంగారు బాటలు పడతాయి. లేదంటే కనుక మన చాలామంది పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళంతా పనులు చేసుకుంటూ ఉంటారు, అలాగే మీరు కూడా పనులు చేసుకునే పరిస్థితి వస్తుంది. ఈ చదువులు, ఈ విద్య అనే ఆయుధాన్ని మీ చేతుల్లో పెట్టుకుంటే ఏమైనా సాధించవచ్చు, బిజినెస్లు చేయొచ్చు. ప్రైవేట్ సెక్టర్ వెయిట్ చేస్తూ ఉంది మీకోసం బాహ్య ప్రపంచంలో. మంచి స్కిల్స్ వర్త్ ఉంటే కనుక బ్రహ్మాండమైన జాబ్స్ దొరుకుతాయి, గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అర్థం చేసుకొని చాలా జాగ్రత్తగా చదువుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తా ఉన్నా. ఖచ్చితంగా ఇక్కడ అందరూ కూడా భోజనం చేసేదానికి ప్రయత్నం చేయండి. ఎవరు కూడా క్యారీలు తెచ్చుకోవద్దండి. మంచి భోజనాలు వస్తున్నాయి, మంచి బియ్యం ఇస్తున్నారు. దాదాపు 60-65 రూపాయలు పెట్టుకుంటా ఉంది ప్రభుత్వం మీకు ఇచ్చే బియ్యం. తప్పకుండా ఇక్కడ భోజనం చేసి మీ టీచర్లు చెప్పేటివి అన్నీ కూడా అది చెప్తున్నా నేను. అందుకే మీరు టీచర్లు ఎంత కష్టపడి ఎంత ఇష్టంగా వాళ్ళు మీకు చదువులు చెప్తే అన్ని మార్క్స్ వస్తాయి. ఆషామాషి కాదు, ఏదో వాళ్ళు తూతు మంత్రంగా చెప్పేసి వాళ్ళ జీతాలు వాళ్ళకి వస్తాయని అనుకునే పరిస్థితుల్లో లేరు ఇప్పుడు టీచర్లు. ఖచ్చితంగా చదువులు చెప్పాలి పిల్లలకు. మా స్కూల్ టాప్లో ఉండాలి, మా పిల్లలు బాగుపడాలి, మా పిల్లలకు మంచి మార్కులు రావాలి. అది ఒక ప్రైడ్ ఈ స్కూలుకు, మీ తల్లిదండ్రులకు, ఈ ఊరికి అంతటికి కూడా అది ఒక గొప్ప. ఆ గొప్పను మీరు అందిపుచ్చుకొని ఇంకా ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మన ఫుడ్ కమిషన్ మెంబర్ కృష్ణకిరణ్ గారు ఒక 2 నిమిషాలు మీతో మాట్లాడతారు. ఇవాళ ఏదైతే ఉందో ఫుడ్ కమిషన్ చైర్మన్ గారు మీకు చెప్పడం జరిగింది. అందరూ కూడా వెంటనే కాదు పాటించాలి. అందరూ కూడా ఇక్కడే భోజనం చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీకు ఏదైతే రేట్ ఉందో మెనూ ప్రకారం పెడుతున్నారా లేదా, ఫుడ్ వస్తుందా లేదా అన్నది ఒక డిస్ప్లే బోర్డు ఉంటుంది స్కూల్ దగ్గర, ఉందా లేదా అక్కడ, దాన్ని చూసి క్వశ్చన్ చేయండి. అదవుతుందా? ఏ రోజన్నా కూడా బాగోపోతే హెడ్ మాస్టర్ గారికి మీరైతే ఏదైతే లీవ్ లెటర్లు పెడతారో అలాగే మేడం ఈరోజు ఎలా ఉంది, ఫుడ్ బాగా చేయలేదు, బాగుందంటే బాగుందని, బాగాలేదంటే బాగాలేదని. ఖచ్చితంగా మీలో లీడర్షిప్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా క్లాస్కి ఒక టీచర్, క్లాస్కి ఒక లీడర్ ఉంటారు, అవునా కదా? మీరందరూ కూడా వెళ్ళి ఏదన్నా సమస్య ఉన్నా కానీ హెడ్ మాస్టర్ గారికో మాకో డైరెక్ట్గా ఫిర్యాదు చేయొచ్చు. మేము ఎప్పుడూ మీకు అందరికీ అందుబాటులో ఉంటాం. నాది ఈ పక్క జిల్లాయే. ఫస్ట్ మన పెన్ను పేపర్కి చాలా విలువ ఉంది. ఆ పెన్నుతో మీరు ఏదైతే రాస్తారో రేపు మీ జీవితం కూడా అలాగే మారుతుంది. దాన్ని గుర్తుపెట్టుకుని మీరు అందరూ కూడా మీ హక్కును వినియోగించుకోండి. అందరూ కూడా సక్రమంగా భోజనం చేయండి. బాగా చదువుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు గుడ్డు దాని ప్రాధాన్యత ప్రాముఖ్యత గురించి మనకు ఒక 2 నిమిషాలు మన కర్ణం బాలస్వామి గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకటి రిక్వెస్ట్, ఎంటైర్ స్టేట్ లో సార్ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఒక్కటి దొరుకుతుంది, ఫ్రీగా దొరుకుతుంది కాబట్టి, వారానికి 5 గుడ్లు తింటున్నారు కాబట్టి చాలా మంది పారేస్తున్నారు. మిడ్ డే మీల్స్ లో కూడా నా సర్వేలో 60% మాత్రమే తింటున్నారు, టౌన్ లో తక్కువ తింటారు ఇంకా. సో ఇచ్చే గుడ్డు కూడా 5 రోజులు తీసుకుంటారు, కానీ అందులో 100 మంది ఉంటే 70 మంది భోజనం చేస్తే నెక్స్ట్ 60 మంది గుడ్డు తీసుకుంటారు. 60 మందిలో కనీసం 200 మంది అన్న గుడ్డు ఎల్లో తీసేస్తారు. తినాల్సిందే ఏం పెట్టుకున్నాం? ఉంగరం, బంగారు ఉంగరం పెట్టుకున్నాం. ఆహార పదార్థాల్లో గుడ్డులో ఎల్లో బంగారం లాంటిది ఆల్ విటమిన్స్ మినరల్స్ ఉంటాయి. జ్ఞాపక శక్తి పెరుగుతానికి కొలిన్ అనే పదార్థం ఉంటుంది. కాబట్టి తెల్ల సొన్నతోటి మీ ప్రోటీన్ ఉంటుంది. మీ అందచందాలు బ్రహ్మాండంగా, అందరూ అందచందాలు ఉన్న వ్యక్తులే, ఎవరో కాదు, సినిమా యాక్టర్లు కాదు, మీరు కూడా. కాబట్టి ఎక్స్ తీసుకుంటే ఈ వయసులో కూడా 80 సంవత్సరాల వయసులో కూడా నేను ముడతలు లేని ముఖంలో ఉన్నానంటే కారణం రోజు 4 గుడ్లు తింటున్నాను కాబట్టి. అరే ఒక గుడ్డు కూడా తినపోతే ఎట్లా మీరు అని రిక్వెస్ట్ చేస్తూ తినమని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అది సార్. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బీ కేర్ఫుల్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్.